ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలాగే నెల రోజులు నిల్వ ఉండే స్నాక్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులో 1 కప్పు నేను పెసరపప్పు వేసుకున్నానండి. నీట్గా కడిగేసుకొని ఏ కప్పుతో మనము పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు మనము నీళ్లు పోసుకోవాలండి. మీరు గ్లాస్తో అయినా సరే కప్పుతో అయినా సరే కొలత ప్రకారం తీసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దీనిపైన వెయిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలండి. అంతలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. నీళ్లు వేయకుండా మనము మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనము స్టైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేతి తిప్పుతూ ఉన్నామనుకోండి చక్కగా ఫిల్టర్ అయిపోతుందండి. రసం అంతా కూడా కిందికి చూడండి ఇలా పిప్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోతుంది. ఈ పిప్పిని మీరు కావాలంటే మళ్ళీ కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కొద్దిగా జస్ట్ వాటర్ వేసుకొని కూడా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. చూడండి పప్పు అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. 3 విజిల్స్ పెట్టాం కదా, బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ చల్లారి పెట్టుకోవాలండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము ఇందులో వేసేసుకోవాలండి. మనము పచ్చిమిరపకాయల పేస్ట్ని ఫిల్టర్ చేసుకున్నాం కదా, అందులో మొత్తం కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిసేలాగా మొత్తం కూడా ఇలా స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలండి. చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 4 కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి. మీరు షాప్లో కొన్న పిండి అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఆడించుకున్న పిండి అన్నా తీసుకోవచ్చండి. 4 కప్పులు బియ్య పిండి తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పెసరపప్పు పేస్టు అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం మిక్స్ చేసాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ వేయకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకవేళ సరిపోనట్లయితే కొద్దిగా చిలకరించుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా కాస్త గట్టిగానే ఉండాలండి, ఎక్కువ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మిగతా దానిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకోవాలండి. ఇలా ఆకు పకోడీ వేస్తారు కదండి, దాన్ని తీసుకోవాలండి ప్లేట్ అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని ఇందులో ఫిల్ చేసుకోవాలి. మూతను క్లోజ్ చేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మనం డిజైన్ లాగా కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇది మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుందండి, కాస్త పిండిగా ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా నూరగానే తగ్గిపోయిన తర్వాత తీసేసుకోవాలండి. చూడండి మంచి డిజైన్ ఉంది, అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకొని కలర్ఫుల్గా ఉంది. ఇంకోటి కూడా వేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఇంక ఇంట్లో ప్రతిరోజు సరే ఇలాంటి స్నాకే అడుగుతారండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అంత బాగుంటాయి టేస్ట్ అనేది. చూడండి అన్నీ చక్కగా మంచి డిజైన్లో రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇందులో మనం పెసరపప్పు అలాగే ఆనియన్ వేసాం కదా, టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది, మాటల్లో చెప్పలేమండి. మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది దీని రుచి అనేది. నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.